హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేసాయిజీ ట్యుటోరియల్స్. ఇవాళ వచ్చేసి రాయలసీమ యూనివర్సిటీ నుంచి బీఈడీ స్టూడెంట్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపరు. ఇది డిసెంబర్ 2023లో వచ్చింది. సెకండ్ సెమిస్టరు ఆర్ట్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఫ్రెండ్స్. 1.5 అవర్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 40 మార్క్స్కి ఎగ్జామినేషన్ రాయడం జరుగుతుంది. పార్ట్ ఏలో వచ్చేసి మీకు 5 మార్క్స్ క్వశ్చన్ ఉంటాయి. 5 మార్క్స్కి అంటే 5 యూనిట్స్ నుంచి 5 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 5 into 5 25 మార్క్స్ అయితే మీరు మ్యాథ్స్ స్కోర్ అయితే చేసుకోవచ్చు. ఆన్సర్ చేసేటప్పుడు మీరు 1.5 పేజీ లేదంటే 80 లైన్లు వచ్చే విధంగా 30 లైన్లు వచ్చే విధంగా అయితే సమాధానం రాయాల్సి ఉంటుంది. ఆలస్యం చేయకుండా అట్లా క్వశ్చన్లు ఏ విధంగా వచ్చాయనేది చూద్దాము. ఫస్ట్ యూనిట్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ డూ యూ నో అబౌట్ ద కాన్సెప్ట్ ఆస్థెటిక్స్? ఓకేనా. తెలుగులో చూసుకున్నట్లయితే భావన సౌందర్యం గురించి మీకు ఏమి తెలుసు అన్నది క్వశ్చన్ అనమాట. లేదు ఆ క్వశ్చన్ రాదనుకుంటే బి క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఎడ్యుకేషన్? సో ఈ రెండు క్వశ్చన్లు ఇంపార్టెంటే మోస్ట్లీ. సో బాగా ప్రిపేర్ అవ్వండి. ట్రిపుల్ స్టార్ క్వశ్చన్స్ అనుకోండి. ఓకేనా. ఇది మనకి తెలుగులో చూసుకున్నట్లయితే విద్యలో కళల ప్రాముఖ్యత ఏమిటి? ఇది ఫస్ట్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. సెకండ్ నుంచి ఏ విధంగా వచ్చాయంటే వై ఎడ్యుకేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ ఆర్ట్? వై ఎడ్యుకేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ ఆర్ట్? విద్యను కళ అని ఎందుకు అంటారు? లేదు మీకు అది రాదనుకుంటే బి క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్స్ టు రిటైన్ అవర్ కల్చర్. మన సంస్కృతిని నిలుకొల్పుకోవడానికి గల సూత్రాలను వివరించండి. సో ఇవి మనకి సెకండ్ యూనిట్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్లు. థర్డ్ యూనిట్ నుంచి ఏ విధంగా వచ్చాయో చూద్దాం. థర్డ్ యూనిట్లో వచ్చేసి మనకి వాట్ ఈస్ మీన్ బై విజువల్ ఆర్ట్స్? సో విజువల్ ఆర్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ట్రిపుల్ స్టార్ వేసుకున్న దానికి కూడా. ఓకేనా. నెక్స్ట్ లేదు అనుకుంటే సెకండ్ క్వశ్చన్ చూడండి. వాట్ డూ యూ టీచ్ పోయట్రీ? తెలుగులో చూసుకున్నట్లయితే మనకి దృశ్య కళలు అంటే ఏమిటి అన్నది ఒక క్వశ్చన్ అయితే, మరో క్వశ్చన్ వచ్చేసి మీరు కవిత్వాన్ని ఎలా బోధిస్తారు అన్న క్వశ్చన్ ఇంకొకటి. సో రెండిట్లో ఏదో ఒక దానికి రాయండి. 5 మార్క్స్ అయితే మీ పాకెట్లోకి వచ్చేస్తాయి. ఇవి థర్డ్ యూనిట్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్లు. ఫోర్త్ యూనిట్ నుంచి చూసుకున్నట్లయితే వాట్ ఆర్ ద ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అకార్డింగ్ టు ఠాగూర్? సో ఠాగూర్, రవీంద్రనాథ్ ఠాగూర్ ఎవరైతే ఉన్నారో మనకి, సో వాళ్ళ గురించి ఆర్ట్కి సంబంధించినటువంటి ఎటువంటి కృషి చేశారు ఏమి అనేసి మీరు కంప్లీట్గా నేర్చుకున్నట్లయితే పక్కా అయితే 5 మార్క్స్ వస్తాయి. ఓకేనా. వాళ్ళ గురించి లేదంటే ఇంగ్లీష్ ఆంగ్లేయులలో ఒకరు ఇచ్చారు, హాబర్ట్ రీడ్ అనేసి. సో ఇతని గురించి కూడా మీరు తెలుసుకున్నట్లయితే ఆర్ట్కి సంబంధించినటువంటి విశేషాలు మీకు 5 మార్క్స్ అయితే పక్కా పడిపోతాయి. సో వీళ్ళిద్దరి గురించి అయితే పక్కా నేర్చుకోండి. సో మీ పాకెట్లో 5 మార్క్స్ అయితే వచ్చేసినట్లే. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ నుంచి చూద్దాం. ఫిఫ్త్ యూనిట్లో చూసుకున్నట్లయితే వాట్ ఆర్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్కిల్స్? కళలు మరియు నైపుణ్యాలు ఏమిటి తెలుగు మీడియం స్టూడెంట్స్కి? మరో క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ఎస్యూపిడబ్ల్యూ? ఎస్యూపిడబ్ల్యూ అంటే ఏమిటి అన్నది క్వశ్చన్ ఫ్రెండ్స్. ఈ రెండిట్లో ఏదో ఒక దానికి సమాధానం రాసినా మీకు 5 మార్క్స్ అనేవి వచ్చేస్తాయి. ఇది మనకి ఫిఫ్త్ యూనిట్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్లు. ఇంతటితో 5 మార్క్స్ క్వశ్చన్స్ ఎండ్ అయిపోతాయి. సో 15 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం ఏ విధంగా అడిగాడు అనేసి. 15 మార్క్స్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటప్పుడు మీరు 4 పేజీలు లేదంటే 80 లైన్స్లో సమాధానం అయితే రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఇన్ ఇండియా? సో ఇండియన్ ఫెస్టివల్స్ గురించి మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా 15 మార్క్స్ రావడం జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ పేపర్స్ చూస్తున్నాం కదా, ప్రతి ఒక్క దాంట్లో ఇండియన్ ఫెస్టివల్స్ గురించి అడగడం జరుగుతూనే ఉంది. సో దాన్ని బేస్ చేసుకుని నేను కన్ఫర్మ్ చేస్తున్నాను. బట్ అదర్ టాపిక్స్ కూడా చూసుకోండి, వేరే క్వశ్చన్లు ఏవేవి అడిగాడు అనేసి, సేఫ్టీ పర్పస్ కోసం. ఓకేనా. బి క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ద వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్ట్స్ యూజ్డ్ ఇన్ ఆర్ట్ ఇంటిగ్రేషన్ లెర్నింగ్? తెలుగులో చూసుకున్నట్లయితే భారతదేశంలో ముఖ్యమైన పండుగలు ఏమిటి? మరో క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్లో ఉపయోగించే వివిధ రకాల కళలను ఏమిటి? సో ఈ రెండిట్లో ఏదో ఒక దానికి సమాధానం రాసినా మీకు 15 మార్కులు అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మీకు క్వశ్చన్ పేపరు, వన్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ ఆర్ట్ ఎడ్యుకేషన్ నుంచి 2023 డిసెంబర్లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. సో ఈ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అండ్ మీ క్వశ్చన్స్ ఇంట్రొడ్యూస్ అయినాయి అనేసి అనుకుంటున్నాను.
నచ్చినట్లయితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి ఉపయోగపడాలనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం వ్యూ చేస్తున్నట్లయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో ఫ్రెండ్స్, హూ ఎవర్ దేర్. థ్యాంక్స్ ఫర్ అగైన్. బాయ్ బాయ్. మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తోటి మళ్ళీ కలుసుకుందాం మరొక వీడియోలో.